చంద్రబాబు టికెట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనంతపురం అర్బన్లో కూడా రోజు గొడవలు పెరుగుతున్నాయని చెప్పేసి బయట పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే ఈరోజు ఉదయం కూడా అభ్యర్థి ఇంటి దగ్గర దగ్గుపాటి ప్రసాద్ ఇంటి దగ్గర కొంతమంది టీడీపీ నేతలు గొడవ చేశారు. అసలు ఈ గొడవకు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు అభ్యర్థిని తర్వాత మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి తెలుసుకునే ప్రయత్నం అన్న. చెప్పండి, మీరు టికెట్ మీకు రాలేదని చెప్పి అభ్యర్థి వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి చోట, ఎందుకంటే 5 ఏళ్ళు కష్టపడ్డాం, టికెట్ ఇవ్వలేదు కాబట్టి బాధ ఉంటుంది. ఆ తర్వాత పార్టీ కొన్ని కారణాల వల్ల రకరకాల ఆలోచనలతోనూ మార్చిండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, కారణాలు చెప్పాడు. తర్వాత భవిష్యత్తులో పార్టీ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా నేను చూసుకుంటానని చెప్పాడు. అది కార్యకర్తలు కూడా నాతో మమేకమై సమన్వయమై కష్టాల్లో నష్టాల్లో, వాళ్ళ కష్టాల్లో నష్టాలు నేనున్నా, నా కష్టాలు నష్టాల్లో ఉన్నారు కాబట్టి అసంతృప్తి ఆగ్రహవేశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి. వాటి అన్నింటినీ సమసిపోవడానికి టైం పడుతుంది. దానితో ముఖ్య అధినేత అనంతపురం వస్తున్నాడు కాబట్టి సమష్టిగా ఆయన గౌరవం ఇచ్చి కార్యక్రమం జరపాలా. అందులో భాగంగానే ఈరోజు వివిధ రకాలుగా చర్చలు జరిగాయి. అనంతపురం అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్ని ప్రకటించినప్పటి నుంచి కూడా మీ వర్గం కూడా ఆయనకు సహకరించలేదు, క్లస్టర్ ఇన్ఛార్జ్ను కూడా మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ గొడవలు చేస్తున్నారని చెప్పి క్లస్టర్ ఇన్ఛార్జ్లు మార్చేకి దగ్గుపాటి ప్రసాద్ చేతిలోనూ ఇంకో చేతిలో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, యూనిట్లు, బూతులు సిస్టమ్ పెట్టారు. అక్కడ ఎక్కడైనా అలసత్వంతో పని చేయకపోతే, బలహీనంగా ఉంటే మార్చుకోవడానికి వెసులుబాటు ఉంది. తర్వాత ఎవరో మార్చమని ఎవరో చేస్తారు కాదు. దగ్గుబాటి ప్రసాద్ అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా దగ్గుబాటి ప్రసాద్కి సహకరిస్తూ ప్రతి చోట తన ఎక్కడ క్యాన్వాస్ ప్రచారం పోయినా కూడా వాళ్ళంతా సహకరిస్తున్నారు. దీని కొంతమంది మధ్యలో ఎక్కడో చోట ఈ యజ్ఞానికి భగ్నం చేయాలని చూస్తున్నారు. కానీ అవన్నీ కూడా ఆటలు సాగవు. పార్టీ యంత్రాంగం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. పార్టీ వ్యవస్థ పరంగా ఏవైతే ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, దాని ప్రకారంగా అందరూ కూడా పనిచేయాల్సిందే. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరి పెట్టిన ఖర్చు అంతా కూడా ఈరోజు టికెట్ రానందుకు దగ్గుబాటి ప్రసాద్ వైకుంఠ ప్రభాకర్ చౌదరికి ఇచ్చినాడని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తున్నారు. దగ్గుబాటి ప్రసాదే కాదు, ఈ భూమి మీద పుట్టినాడు ఒకడే కానీ నన్ను డబ్బుతో కొనలేడు. అది జీవితంలో నాకు ఆలోచన లేదు. ఎవడో వెధవలు మాట్లాడితే అది, ఎందుకంటే దగ్గుబాటి ప్రసాద్ శ్రేయస్సు కోరవాడు మాట్లాడడం, దగ్గుబాటి శ్రేయస్సు కాకుండా ఏదో తెలుగుదేశం పార్టీ గెలకూడదనే వాళ్ళు ఆ మాట అంటే ప్రభాకర్ చౌదరి ఇంకా వ్యతిరేకం చేస్తాడు. ప్రభాకర్ చౌదరి ప్రచారం చేయడం అనేటువంటి పరిస్థితి. మరి నేను దగ్గుబాటి ప్రసాదే కాదు, ఎవడు కూడా భూమి ముందు ఉన్నవాడు ఎవడు కూడా డబ్బుతో, ఆ రోజు చెప్పా అభిమానంతో ప్రేమతోనే కొనగలరు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, నెట్లో కూడా అనంతపురం ప్రజలు తెలుసు. డబ్బే ప్రామాణికమంటే నేను ఎప్పుడో రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి అయినవాడిని. దగ్గుబాటి ప్రసాద్, ప్రభాకర్ చౌదరి కలిసి ఎప్పుడు క్యాంపెయిన్ చేయబోతున్నారు? క్యాంపెయిన్ అనేది నిరంతరం ప్రక్రియ. నాకు 5th జోన్ ఇన్ఛార్జికి ఇచ్చారు, నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీకి ఇచ్చాడు. నాకు గురుతర బాధ్యతలు చాలా పెట్టాడు. కడప, నంద్యాల, కర్నూలు, అదేవిధంగా అనంతపురం, హిందూపూర్తో పాటు కూడా ఇక్కడ సమస్య మడక్షర పోయాం, ఈరన్న సాల్వ్ చేశాం, గుంటకల్లు పోయాం, జితేంద్ర కూడా సాల్వ్ చేశాను. అదేవిధంగా ఆళ్లగడ్డ పోయాను, అక్కడ సమస్య పరిష్కారం చేశాం. నంద్యాలలో పోయి బ్రహ్మాంధ్ర సాల్వ్ చేశాం. ఇక్కడ ఎక్కడ సమస్య ఉందో పొద్దుటూరు పోయాను, లింగారెడ్డిది సమస్య పరిష్కారం. ఎక్కడున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేసాక నన్ను పెట్టుకున్నారు. ఎన్నికలు 13వ తారీఖు ఉన్నాయి. దగ్గుబాటి ప్రసాద్కి నేను అవసరం ఎక్కడుంది, క్యాడరు కార్యకర్తలు అంతా కూడా అతనితో పాటు పనిచేస్తాను. నా అవసరం ఎక్కడుంది, రేపు అవసరం ఉంది, రేపు పని చేస్తాను. అట్లా పార్టీకి కానీ దగ్గుబాటికి కానీ అవసరం ఎప్పుడుందో నా సేవలు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. అన్న చెప్పండి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం మీకు సహకరించలేదని చెప్తూ మీ వర్గం కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు? నేను తెలుగుదేశం పార్టీ వర్గము. ఎవరైతే క్లస్టర్ యూనిట్స్ ఉన్నారో క్లస్టర్స్ కానీ యూనిట్స్ కానీ బూత్ మెంబర్స్ కానీ అంతా సహకరిస్తున్నారు. గత 15 రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం మీ ఇంటి దగ్గరికి మాజీ ఎమ్మెల్యేని పిలుచుకుపోయే సమయంలో ఆఫీస్ దగ్గరికి కూడా కొంతమంది నేతలు వాళ్ళని అడ్డగించారు. అసలు రాకూడదు, ప్రభాకర్ చౌదరి వస్తే మేము మీకు సహకరించే పరిస్థితి లేదని చెప్పారు. దగ్గుబాటి ప్రసాద్ ఇంటికి పోయేకి నన్ను ఆటకించాక ఎవరికి దమ్ము ధైర్యం లేదు. ప్రసాద్ ఇంటికి నేను పోవచ్చు, ప్రసాద్ నా ఇంటికి రావచ్చు. ఎందుకంటే ఒక అభ్యర్థిగానే కాకుండా ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల కానీ దగ్గుబాటి ఇంటికి రాకూడదని ఎవడో వెధవలు చెప్తే వినేటువంటి మనసత్వం. అందుకనే పోయి కూర్చున్నా. నేనేంటంటే కొంతమంది యజ్ఞాన్ని భగ్నం చేయాలని చూస్తారు తప్ప అది కాదు. అందుకనే
ప్రసాద్ కూడా ఆ ఈ ఇన్సిడెంట్ వల్ల బాధపడి వచ్చి నా దగ్గరికి పొరపాటు జరిగిందంటే నీది కాదు, నువ్వేం మాట్లాడలేదు, ఎవడో మాట్లాడుతుంటాడు, అట్లా వాళ్ళని చూసి రాజకీయాల్లో భయపడేదో, అట్లా వాళ్ళని చూసి వెనకడిగేసేది ఉండదు, అట్లా చేసే ప్రయత్నం చేస్తే మరింతగా రెట్టింపుగా పనిచేస్తానని చెప్పాను. నగరంలో ఎటువంటి అభివృద్ధి చేయడానికి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ఆల్రెడీ మా అధినాయకులతో రేపు చెప్పిస్తున్నాం. ఏవైతే ఫ్యూచర్లో డెవలప్ చేస్తున్నారో, మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే అభివృద్ధి అక్కడికి ఆగిపోయిందో, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏవైతే చేయలేదో అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పేసి తెలియజేసుకుంటాను. స్ట్రైట్ క్వశ్చన్, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారిని కూడా అడిగాము. మీరు ప్రభాకర్ చౌదరికి డబ్బులు ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున మీ పార్టీలో కొంతమంది నేతలు కావచ్చు, బయట ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నారు. ఎంతవరకు నిజం? ఎందుకంటే ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అడుగుతున్న ప్రశ్న. నేను దైవ ప్రమాణంగా చెప్తున్నాను, ఎవరికి ఒక పైసా డబ్బులు ఇవ్వలేదు. ఎవరిని నేను ఆ విధంగా చూడలేదు. ఎవరైతే ఇప్పుడు కార్యకర్తలు ఉన్న క్లస్టర్లు కానీ వీళ్ళంతా బ్రహ్మాండంగా ముందుకొచ్చి వర్క్ చేస్తున్నారు, అంతే తప్ప ఇవి ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు, తర్వాత గిట్టని వాళ్ళు మాటలు తప్ప ఇవి. గత ప్రభాకర్ చౌదరి గారు గత నెల రోజుల నుంచి చెప్తున్నాడు, నన్ను ప్రేమతో కొనగలరేమో కానీ డబ్బులతో కొనలేరని. ఆ ప్రేమతోనే నేను చాలాసార్లు ఇంటికి రావడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కానీ మార్నింగ్ వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది, దానిలో భాగంగానే ఇంటికి రావడం జరిగింది. అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఎటువంటి విభేదాలు లేవు. మా మధ్య కొంతమంది చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే విధంగా మేము పోటీ చేస్తున్నామని, ఇలాగే అనంతపురం అర్బన్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పేసి దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. నేను మీ రవితేజ, ఏపీ దేశం, అనంతపురం.